హలో. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయంలో ఐసీటీ ఇన్స్ట్రక్టర్ పోస్టులు పడ్డాయి. ఇక్కడ ఐసీటీస్ వచ్చేసి అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అదేవిధంగా మనకు పిఆర్ఓలు పడ్డాయి. ఒకటి సీనియర్ పిఆర్ఓ, ఇంకోటి జూనియర్ పిఆర్ఓ. ఇవి వచ్చేసి డిపిఓ స్కేల్ ఉంటుంది మన ఐసీటీ ఇన్స్ట్రక్టర్స్కి. ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో వచ్చేసి దీనికి సంబంధించిన ఖాళీలు వచ్చేసి నేను చూపెడతాను. దీని యొక్క ఫారమ్స్ వచ్చేసి దరఖాస్తు ఫారం, అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనము దీని యొక్క ప్రధాన కార్యాలయం మసాబ్ ట్యాంక్ హైదరాబాద్లో మనం తీసుకోవాలి. డిఎస్ఎస్ భవన్ TGSRRAIS అని ఉంటుంది. సో అక్కడ మనము దరఖాస్తు ఫారం తీసుకొని, అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ వాటికి అటాచ్ చేసి అక్కడనే సబ్మిట్ చేయాలి. ఇది 7 తారీఖు నుండి 10 తారీఖు లోపు 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇవ్వాలి. తర్వాత మనము ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు డేట్ అయిపోయిన తర్వాత. ఐసీటీలకు వచ్చేసి ఎంటెక్, బీటెక్ కంప్యూటర్స్, ఈసీ, ఎంఎస్సి కంప్యూటర్స్, ఎంసీఏతో పాటు మంచి మార్కుల శాతం మరియు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ జోనల్ వైజ్ అంటే జోనల్ వారికి ఐసీటీ ఖాళీల వివరాలు వచ్చేసి చూడండి. మనకు జోన్ 1 వచ్చేసి 5 ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ కూడా ఉన్నాయి, చూసుకోండి ఇక్కడ. జోన్ 2లో వచ్చేసి 5, జోన్ 3లో వచ్చేసి 12, జోన్ 4లో వచ్చేసి 8, జోన్ 5లో వచ్చేసి 9, జోన్ 6లో 18, జోన్ 7లో వచ్చేసి 8 ఉన్నాయి. సో ఈ ఐసీటీ ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఇవి. వాటికి సంబంధించిన ఖాళీల వివరాలు మరియు క్యాస్ట్ వైజ్ వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ సీనియర్ పిఆర్ఓలు వచ్చేసి మనకు డిగ్రీ ఇన్ జర్నలిజంలో మరియు డిగ్రీ ఇన్ లా అనేది ఉండాలి. అదేవిధంగా తెలుగు, ఆంగ్లంలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. రిటర్న్ స్కిల్స్ కూడా ఉండాలి. ఉర్దూకు ప్రియారిటీ ఇస్తారు. 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. వార్తాపత్రికల్లో బ్యూరో చీఫ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఈ జూనియర్ పిఆర్ఓలకు వచ్చేసి ఎంఏ, డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, డిప్లొమా దానికి సంబంధించి ఉండాలి. తెలుగు మరియు ఆంగ్లంలో టైపింగ్ మరియు వ్రాత నైపుణ్యం ఉండాలి. ఉర్దూ భాషకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వ సంస్థలో కనీసం 10 ఏళ్ళు పనిచేసిన అనుభవం, అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్, గూగుల్ కంప్యూటర్ లాంగ్వేజ్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. సో ఇక్కడ వచ్చేసి ఐసీటీ ఇన్స్ట్రక్టర్స్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి. జోన్ వైజ్ ఒక్కసారి మీరు వీడియో పాజ్ చేసి చూసుకోండి ఒకసారి. దీనికి సంబంధించిన అర్హత వచ్చేసి మళ్ళొకసారి చూసుకోండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఈసీ, EEE, ఎంఎస్సి కంప్యూటర్, ఎంసీఏ ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. ఇది వచ్చేసి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారంటే ఐసీటీ పోస్టులకు వచ్చేసి వ్రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా తీసుకుంటారు. అలాగే పిఆర్ఓలకు వచ్చేసి ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క అర్హత, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడును. ఓకేనా. ఇక్కడ ఐసీటీలకు వచ్చేసి డిపోలకు చెల్లించే గౌరవ వేతనం ఉంటుంది. ఓకే. వీళ్ళకు పిఆర్ఓలకు వచ్చేసి కన్సల్టెంట్స్కి ఇచ్చే గౌరవ వేతనం ఉంటుంది. ఇది 11 నెలల కాల పరిమితి ఉంటుంది పిఆర్ఓలకు వచ్చేసి. సో దానికి అనుకూలంగా మళ్ళీ నిబంధనలను అనుసరించి వారి సేవలను వచ్చేసి మళ్ళీ పునరుద్ధరించబడును అని ఉంది. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దీన్ని అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.